కోపంలో హెల్మెట్ని అయితే విసిరేసిన అనమాట. సో అదైతే ఫ్రంట్ బగ్గిల్ అయితే విరిగిపోయింది. ఘాట్ వస్తుంది అనుకోలే నేను ఈ రూట్లో. వా 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 నెక్స్ట్ లెవెల్ హైవే వా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవే అయిపోతుంది అమ్మ ఇది. జరిగిపోయింది మరి, ఇది నట్టు మొత్తం పోయింది అనుకుంటా. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హరత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఈ రోజు తిరుపతి నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నాం వయా మదనపల్లి. మనం వచ్చేది చిత్తూరు రోడ్ కదా, ఇప్పుడు మదనపల్లి రూట్ అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం వచ్చేసి 6:30 అవుతుంది. యాక్చువల్లీ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, చాలా లేట్ అయిపోయింది. లెట్స్ గో. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అండ్ వీడియోని లైక్ చేసి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐఎమ్ హ్యారీ 46. లెట్స్ గో. సో స్టార్ట్ అయిపోతున్నాం రూమ్ నుంచి బెంగళూరుకి. సో మేమున్న స్టే వచ్చేసి ఎన్బి రెసిడెన్సీ, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. నా లైఫ్లో దీనంత వర్స్ట్ రెసిడెన్సీ అయితే నేను ఇంతవరకు చూడాల. పరమ చెత్త రెసిడెన్సీ అనమాట. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎవర్. రూమ్స్, స్టాఫ్, లొకేషన్ ఆల్ వర్స్ట్. ముఖ్యంగా ఫ్యామిలీకి, ఉమెన్స్కి అయితే అసలు సేఫే కాదు. నేను నా వైఫ్తో స్టే చేసిన ఇక్కడ. నేనైతే ఒక యూట్యూబ్ రివ్యూ చూసి అయితే వెళ్ళినా అనమాట. సో ఆ యూట్యూబర్ని కూడా కనెక్ట్ అయినా, వాడైతే పెయిడ్ రివ్యూ అయితే ఇచ్చాడు అనమాట ఈ హోటల్ గురించి. ఈ హోటల్ అయితే వరస్ట్. ఈ వీడియో చూసి ఒకవేళ ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే ఏం చేస్తారో చూద్దాం. సో నేనైతే జెన్యూన్ రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నా ఈ హోటల్ మీద. ఇది ఎక్కడైతే పెద్ద స్కామ్ అయితే జరుగుతుంది, చాలా వరస్ట్ అనమాట. ఎన్బి రెసిడెన్సీ ఫుల్ డే రూమ్ 900 రూపీస్కి అయితే తీసుకున్నాం. సో జస్ట్ 8 అవర్స్ అయితే స్టే చేసినాం ఫస్ట్ డే. సో నెక్స్ట్ డే నైట్ 9 PM అయితే వచ్చినాం అనమాట. సో స్టెప్స్ ఎక్కి చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ 4కి అయితే చెక్అవుట్ చేసినానని చెప్పినాం. సో 4కి అయితే వాళ్ళు 1000 రూపీస్ ఛార్జ్ చేసినారు అనమాట. జస్ట్ 8 అవర్స్కి 1000 రూపీస్ చెప్తున్నారు, వేస్ట్ ఫెలోస్. సో నేను నా బార్గెనింగ్ స్కిల్స్ అన్నీ యూజ్ చేసి 800కి అయితే తెగొట్టా. జస్ట్ 100 రూపీస్ లెస్ అంతే. అయినా కూడా 5:30 AMకి కాల్ చేసి షౌట్ చేస్తున్నారు, జస్ట్ 1.5 అవర్ లేట్ అయినందుకు. సో రిసెప్షన్ దగ్గర ఒక 15-20 మినిట్స్ అయితే గొడవ పెట్టేసుకున్న వాళ్ళతో. ఎక్స్ట్రా మనీ కోసం ఫోర్స్ చేసినారు. దాదాపు 500 అయితే అడిగినారు అనమాట. సో లాస్ట్ ఒక 300 రూపీస్కి అయితే యాక్సెప్ట్ చేసి ఇంకేం చేస్తాం. ఆ టైంలో అరుస్తుంటే పక్కన నా వైఫ్ కూడా ఉంది. నా వైఫ్ లేకుంటే సిచ్యువేషన్ వేరే ఉండేదేమో. సో ఫోన్పే చేస్తానంటే యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళకి క్యాషే కావాలని చెప్పారు. సో అంత ఇంత పే చేసేసిన. అండ్ వీళ్ళతో గొడవ పెట్టుకున్న కోపంలో హెల్మెట్ని అయితే విసిరేసిన అనమాట. సో అదైతే ఫ్రంట్ బకిల్ అయితే విరిగిపోయింది. గాడ్స్ గ్రేస్, గోప్రోకి అయితే ఏం కాల, ఆ బకిల్ మాత్రం విరిగిపోయింది. దాన్ని అయితే ఫెవిక్విక్తో అతికించే ప్రయత్నం అయితే చేస్తున్నా. అతికించి కొంచెం ముందుకు పోయి మళ్ళీ గోప్రో అయితే పెట్టుకుంటా. దేవుడు ఉంటే ఇదైతే ఊడిపోదు. సో ఫెవిక్విక్ కేసు పెట్టేసిన, మరి చూడాలి. అన్నిటికీ ఆ 7 కొండలు వాడే ఉన్నాడు. జారిపోదు అనుకుంటున్నా. ఒకవేళ జారిపోయినా కూడా ఆ థ్రెడ్ ఉంది, ఆ థ్రెడ్ అతుక్కుంటుంది. నాకెప్పుడు ఇట్లా కాల. నిన్న ఆ మైక్ తిరిగిపోయింది, ఈరోజు ఇది. ఇంకా 239 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ వచ్చినాము ఇప్పటి వరకు. టీ కాఫీ ఏం తాగలే, మూడఫ్ అయిపోయింది ఆ ఎన్బి రెసిడెన్సీ వాళ్ళతో. సో ఇది అలిపిరి మెట్లు. అలిపిరి పాదాలకి ఇట్లే పోతారనమాట. అలిపిరి మెట్లంలో మనం శ్రీవారి పాదాలకు పోవాలంటే కూడా అట్లా పోవాలనుకుంటాం. మనం శ్రీవారి పాదాలకు పోవాలంటే ఇట్లా పోతాం అనమాట. మనం అట్లా పోవాలా, మిస్ అయిపోయినాం. సో ఇది వచ్చేసి అలిపిరి మెట్టు. మనం ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వెళ్తూ ఉంటాం. అలిపిరికి వెళ్ళాలంటే అది ఆ రూటు. సో ఇక్కడికి శ్రీనివాస మంగాపురం రూటు, చిత్తూరు బెంగళూరు హైవే ఇది. ఇట్లా వెళ్ళచ్చు. మిస్సింగ్ తిరుపతి, బై బాయ్, విల్ మీట్ అగైన్. సో ముందే చెప్పినట్లు మనం మదనపల్లి రూట్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్లీ హార్స్లీ హిల్స్ ప్లాన్ ఉంది.
ఈరోజు 3 o'clockకి స్టార్ట్ అయిపోయి 2 అవర్స్లో హాస్టల్ రీచ్ అయిపోయి అక్కడ చూపిద్దాం అనుకున్నా. తెలుసు కదా, స్లీప్ అండ్ ఐఆర్ ఎనిమీస్. ఎర్లీ మార్నింగ్ రైడ్ చేయాలనుకుంటా, బట్ ఆ నిద్ర వల్ల దట్టు నిన్న చాలా అలసిపోయినాం. నిన్న కంటిన్యూస్గా కొంచెం కూడా రెస్ట్ లేకుండా ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి చాలా ఇదైపోయింది. బాగా రెస్ట్ తీసుకున్నా. ఈరోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచిన. చలి పెడుతుంది. ఈ మొత్తం అంతా ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాయి. గ్లౌజెస్ కూడా వేసుకోవాలా. సో టీ తాగలేదు పొద్దున్నే. సో టీ తాగి స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఇది భయంగా ఉందన్నమాట. ఈ గోప్రో నిలబడుతుందా లేదా అని. మ్యాక్సిమం నిలబడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీలైతే ఎక్కడ ఆపుకోకుండా నెక్స్ట్ 100 kilometers వెళ్ళిపోదాం. మరి ఆఫ్టర్నూన్ అయితే నేను లాగిన్ అవ్వాలి. సో అదే యాక్చువల్లీ 12కి లాగిన్ టైము. 12కి వెళ్ళలేకపోతుండొచ్చేమో, కానీ కొంచెం మళ్ళీ లేట్ అయితే హాఫ్ డే లీవ్ తీసుకోవాలి. అదే వచ్చింది. తిరుపతి లోపల ఏం చల్లలేదు, కానీ తిరుపతి అవుట్స్కట్స్లో చలి బాగుంది. సో ఈ రూట్లో అయితే కొంచెం తేడా కొడుతుంది. హైవే అయితే ఇంకా రాలే. 20 kilometers ఆల్రెడీ వచ్చేసిన బయటికి. హైవే ఏం తగల. సో ఇది వచ్చేసి NH71 అనంతపూర్ తిరుపతి హైవే. ఇక్కడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. 3.5 kilometers రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే హైవేలో గొలుసాం తెలియదు కదా. ఇప్పుడు అయితే నార్మల్ రోడే ఉంది. చిత్తూరు డిస్టిక్ దాటేంత వరకు ఇదే రోడే ఉంటుంది అనుకుంటా. మనం వచ్చేటప్పుడు కూడా చూసినాం కదా. చిత్తూరు డిస్టిక్లోకి ఎంటర్ అవ్వగానే నార్మల్గా ఇలాంటి నార్మల్ 2-lane హైవే రోడ్ వచ్చింది. మోనో కాలేజ్ అనమాట. మోనో కాలేజ్ నుంచి వెళ్తున్నాం మనం. SV యూనివర్సిటీ. ఇక్కడ NIT ఎంట్రన్స్ రాయడానికి వచ్చిన ఒక్కసారి. ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్. ఎన్నోసార్లు ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయినా డైరెక్ట్గా ఒక పులో, ఒక సింహమో, లేకపోతే ఒక చిరుతపులో ఏం కనిపించాలా. ఏనుగులు అయితే కనిపించినాయి. లాస్ట్ వీడియోలోనే మీరు చూసుంటారు. కేరళ నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు బాగేపల్లి వైల్డ్ లైఫ్ సాంచురీలో కనిపించినాయి. ఎక్కడ చూసినా ఏనుగులే ఉన్నాయి. 2-3 సార్లు కనిపించినాయి ఏనుగులు కూడా. సో మనమైతే ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఘాట్ వస్తుంది అనుకోలే నేను ఈ రూట్లో. చాలా రోజులైంది నా బైక్ని ఘాట్లో డ్రైవ్ చేసి. సడన్గా చూసి దాన్ని ఏనుగులు నేను. వావ్, ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఇలాంటి ఒక టర్నింగ్ చూడడం బైక్ వ్యూలో నుంచి. రోడ్ ఏంద్రా ఇట్టుంది, కొట్టిపడేసింది మొత్తం. అంత విశాలమైన రోడ్డు. సో ఒక ప్రాపర్ హైవే అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ థింక్ ఇక్కడ నుంచి మంచిగుండొచ్చు రోడ్డు నాకు తెలిసి. ఇది పీలేరు రూటు. సో మదనపల్లి వచ్చేసి 70 kilometers ఉంటుంది. అక్కడి నుంచి బెంగళూరు వచ్చేసి 150-160 kilometers ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి బెంగళూరు 200 kilometers ఉంది. సో ETA 110 చూపిస్తుంది. వీలైతే అన్ని తక్కువ బ్రేక్స్ అయితే తీసుకోవడానికి చూస్తా. ఒక స్ట్రెచ్లో కొట్టడానికి చూస్తాను. బట్ మేడంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది కూడా. దానికి ఇబ్బంది అయితే ఒక 2 బ్రేకులు తీసుకుంటా, లేకపోతే కొట్టేస్తా. 200 kilometers పెద్ద దూరమేం కాదు, వెళ్ళిపోవచ్చు. నేను ఒక్కనే ఏంటంటే వెళ్ళిపోయేవాడిని, సింగిల్ స్ట్రెచ్లో కొట్టేసేవాడిని ఆపకుండా. ఏమంటే నా వీక్నెస్ ఏంటంటే టీ పడుతూ ఉండాలన్నమాట. నాకు అది ఫ్యూయల్ లాగా. బ్రేక్స్ నా బాడీకి అవసరం లేదు, కానీ టీ అవసరం నా బాడీకి. రైట్లోనే తాగుతా మళ్ళీ టీ కూడా. నేను నార్మల్గా ఉన్నప్పుడు చాలా తక్కువ తాగుతా టీ. ఒక డేకి ఒక 2 teas అంతే.
అది కంప్లీట్గా బెంగళూరు వరకు ఇలాగే ఉండదో తెలియదు, కానీ ఇలాగే ఉంటే మాత్రం ఆ చిత్తూరు హైవే కంటే ఇదే బెటర్. 10 కిలోమీటర్స్ తక్కువ వస్తుంది, హైవే చాలా నీట్గా ఉంది. ఆ చిత్తూరు హైవే అన్న అక్కడక్కడ కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ ఇది ఏమో చూడాలి. ఇంకా అప్పుడే పిక్చర్ కంప్లీట్గా చూడకనే రివ్యూ ఇవ్వకూడదు. పోనేవ్వండి, బెంగళూరు వరకు పోయిన తర్వాత చూద్దాం. ఫస్ట్ 10 కిలోమీటర్స్ తిరుపతి నుంచి ఫస్ట్ 10 కిలోమీటర్స్ బాగాలేకపోయినా నార్మల్గా ఉంది, ఘాట్ సెక్షన్ అవి వచ్చినాయి. బట్ 10 కిలోమీటర్స్ దాటుతానే హైవేలోకి కలుస్తానే స్మూత్గా వెళ్ళిపోతుంది బండి. వా 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 నెక్స్ట్ లెవెల్ హైవే. వా వన్ ఆఫ్ మై ఫేవరెట్ హైవే అయిపోతుంది అమ్మ ఇది. అలా పొగ మంచిని చీలుస్తూ వెళ్ళినట్లుంది. Cross our very first toll gate of the day. ఏ టోల్ గేట్ ఇది? నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా, గండబోయనపల్లి టోల్ ప్లాజా. గండబోయనపల్లి అంట. సో ఇది అక్కడ గండబోయినపల్లి ఊరేమో ఉంటుంది. ఇది ఏమైపోయిందంటే ఒక వైపే కట్టినాయి కదా. మదనపల్లికి అటు వెళ్ళాలన్నమాట. ఇది మేకవారపల్లి కాదు, మదనపల్లికి అటు వెళ్ళాలి. లోపలికి వెళ్తే మదనపల్లి అంద వేలోనే వస్తుంది అనమాట. హార్స్లీ హిల్స్ కొంచెం సైడ్ తీసుకొని అంద వేలో లెఫ్ట్కి వెళ్తే హార్స్లీ హిల్స్ వస్తుంది. బాగుంటుంది. ఎర్లీగా స్టార్ట్ అయిందంటే వెళ్ళిపోయే వాళ్ళం హార్స్లీ హిల్స్కి. బట్ ఇప్పుడైతే కాదు. 9:40 అవుతుంది టైము. కష్టమైపోద్ది హార్స్లీ హిల్స్కి వెళ్తే. సో నార్మల్ 2వేలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబో. షెట్, అది నుంటే బాగుంటుండే రోడ్డు. ఇప్పుడు స్లో అయిపోతాం నాకు తెలిసి. అదే అనుకున్నా. నాకు తెలిసి మదనపల్లి వరకు బాగుంటుంది, మదనపల్లి నుంచి నార్మల్ రోడ్డే ఉంటుంది అనుకున్నా. అట్లే జరుగుతూ ఉంది. మదనపల్లి వరకు బాగుంది. ఎగ్జాక్ట్లీ మదనపల్లి వచ్చింది, మదనపల్లి వరకు బాగుంది. మదనపల్లి నుంచి బంచికి అయిపోతుంది రోడ్డు. మళ్ళీ ఒక మంచి హైవేలోకి అయితే కలుసుకోబోతున్నాం అనుకుంటా. అది ఇన్కంప్లీట్గా ఉండింది హైవే నాకు తెలిసి. మళ్ళీ ఇదే హైవేలోకి కలుసుకుంటాం. సో ఆ ఫ్లైఓవర్ ఇక్కడికి వచ్చి కలవాలన్నమాట. ఈ బ్రిడ్జ్ ఇన్కంప్లీట్గా ఉంది, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ 1 ఇయర్లో రెడీ అయిపోవచ్చు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సో నెక్స్ట్ తిరుపతికి వస్తే కంప్లీట్గా ఉండొచ్చు నాకు తెలిసి రోడ్డు. ఏదో బంచిక్ చేసేటట్లుంది. ఇంకా 130 కిలోమీటర్స్ ఉంది. 3.5 hours 3 hours 8 minutes ఏమో చూపిస్తూ ఉంది. ఇంత చూపించకూడదే. మదనపల్లికి అయితే వచ్చేసినాం. మదనపల్లికి ఆఫ్టర్ 5 years వస్తున్నా నేను. అప్పుడు మదనపల్లికి వచ్చి మదనపల్లి, హార్స్లీ హిల్స్, కాణిపాకం అన్నీ చూసుకొని పోయింటిమి. అప్పుడు బస్సులో వచ్చింటిమి. మదనపల్లి మున్సిపాలిటీ. నేను హైవేలో వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఊర్లో తీసుకొని వచ్చేసింది ఇది. ఇది ఎక్కడెక్కడో చెరువులు గుండా, నదుల గుండా పిలుచుకొని పోతూ ఉంది. ఈ గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుంటే ఏంటిది, పైకి వచ్చేసినాం మనం. ఓ ఎవరొద్దండ్రి. పోదామా? ఇది చినిగిపోయింది మరి. ఇది నట్టు మొత్తం పోయింది అనుకుంటా. బొక్క ఎక్కువ పడిపోయింది.
అమ్మా, సో ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాము. ట్యాంక్ ఫుల్ చేయించుకొని స్టార్ట్ అవుతున్నాం. సో ఎందుకో లేట్ అవుతుంది టైం అంతా. ఇంకా 113 కిలోమీటర్స్ ఉంది. బ్యాగ్ వెనకలు కొంచెం ఇబ్బందిగా ఉంటే కొంచెం వెనకలు కట్టేసి వదిలే పట్టుకో, చేతులు పట్టుకో లేకపోతే. టూర్ అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా 78 కిలోమీటర్స్ అయితే ఉంది. ఐ థింక్ రైట్ సైడ్ పోతే నంది హిల్స్. ఇక్కడ మనం హొస్కోట రూట్ పోతున్నాం. మళ్ళీ హొస్కోటే 48 కిలోమీటర్స్. సో ఒక మంచి చెరుకు రసం తాగి, ఒకటి కాదు 2 తాగిన ఈరోజు. బాగుంది చెరుకు రసం ఇక్కడ. ఒక్కొక్క చెరుకు రసం వచ్చేసి ఒక కప్పు వచ్చేసి 30 రూపాయలు. బిట్ ఎక్స్పెన్సివ్ బట్ గుడ్. సో సెకండ్ టోల్గేట్ ఆఫ్ ద డే. ఈరోజు టోల్గేట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అక్కడ చిత్తూరు నుంచి వచ్చే రూట్లో దాదాపు 6 టోల్గేట్స్ ఏమో క్రాస్ చేసినాం. ఇది ఇంకా సెకండ్ టోల్గేటే. మేబీ ఇంకా వస్తూ ఉండొచ్చు, బట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. అండ్ అగైన్ అది కంప్లీట్గా బాగుంది హైవే. ఇది జస్ట్ మదనపల్లి వరకు బాగుంది. మదనపల్లి నుంచి నార్మల్ రోడ్ వస్తుంది. మళ్ళీ అంత దరిద్రంగా ఏం లేదు కానీ బాగుంది. సో ఫైనలీ ఇప్పుడే హొస్కోట దాటి బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా 28 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ అయితే చూపిస్తుంది. ట్రాఫిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనుకుంటా, నాకు తెలిసి. ఆబ్వియస్లీ ఉంటుంది, థర్స్డే కదా. వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. టైం వచ్చేసి 1:38. గూగుల్ టైంని బీట్ చేసి రీచ్ అయినాం. 1:58కేమో చూపిస్తుంది, 1:58కేమో చూపించింది ఈటీఏ, బట్ ముందుగానే రీచ్ అయిపోయినాం. హాయ్ అమ్మయ్య, చిన్నగా తీ.